జనవరి 18వ తేదీ ఆదివారం మౌని అమావాస్య. మౌని అమావాస్యని చొల్లంగి అమావాస్య అని కూడా పిలుస్తారు. ఎంతో శక్తివంతమైన పవిత్రమైన రోజు ఇది. ఈరోజు ఎవరైనా సరే సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత ఈ మూడు కలిపి ఇంట్లో ధూపం వేయండి. ఇలా చేస్తే దరిద్ర బాధలు తొలగిపోతాయి. ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులు తొలగి దైవిక శక్తులు మిమ్మల్ని మీ ఇంటిని కాపాడతాయి. మరి ఈరోజు ధూపం ఏ విధంగా వెయ్యాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. శుక్రవారము అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. అదేవిధంగా శూన్యతిథులైన అమావాస్య పౌర్ణములంటే అమ్మవారికి చాలా ఇష్టం. ప్రతి అమావాస్య రోజు ఇంట్లో సాయంత్రం ధూపాన్ని వేయడం వల్ల ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులు, నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిపోతుంది. దరిద్ర బాధలు తొలగిపోతాయి. కష్టాలన్నీ తీరిపోయేలా లక్ష్మీదేవి దీవిస్తుంది. ఈ ఇంట్లో ధనానికి లోటు ఉండదు. చాలామందిని చూస్తే అమావాస్య వచ్చిందంటే అమావాస్య అంటేనే భయపడిపోతూ ఉంటారు. అమావాస్య అంటే చెడుకు రూపమని ఒక అపోహ ఉంది. అమావాస్య వస్తే బయటకు వెళ్ళకూడదు అని అంటూ ఉంటారు. కొన్ని పనులు చేయకూడదని అనుకుంటారు. కాకపోతే అమావాస్య అనేది చాలా వరకు చెడును తీసేసి మంచిని మన ఇంట్లోకి ఆహ్వానించే విశిష్టమైన రోజు. ఈ రోజు చేసే పరిహారాలు విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. ఎలాంటి దిష్టి దోషాలైనా సరే, నెగిటివ్ ఎనర్జీ అయినా సరే, పెద్ద పెద్ద కష్టాలైనా సరే ఈ రోజు చేసే పరిహారాల వల్ల మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఈరోజు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఇబ్బందులు పడేవారు పరిహారాలు పాటించడం వల్ల వాటి నుంచి బయట పడగలుగుతారు. చాలామంది బయట నుంచి ఇంటికి వచ్చేటప్పుడు బయట కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళి అప్పుడు బాత్రూంలో కాళ్ళు కడుక్కుంటారు. ఇలా చేయడం వల్ల బయట ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అదేవిధంగా మన ఇంటికి మంచివాళ్ళు వస్తారు, చెడ్డవాళ్ళు వస్తారు. ఇలా మనుషులు వచ్చేటప్పుడు వారి వెంట నెగిటివ్ ఎనర్జీ కూడా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ వల్ల ఇంట్లో సమస్యలు అధికమవుతాయి. కొంతమంది ఇంట్లోకి వచ్చి వెళ్ళాక మన ఇంట్లో కష్టాలు వచ్చాయని చాలామంది బాధపడడం మనం చూస్తూ ఉంటాం. అలా ఎందుకు అవుతుంది అంటే వారి ఒంట్లో ఏదైనా నెగిటివ్ ఉంటే అది మన ఇంట్లోనే ఉండిపోతుంది. పూర్వకాలంలో మన పూర్వీకులు బయటకు వెళ్ళి రాగానే కాళ్ళను కడుక్కుని ఇంట్లోకి వెళ్ళేవారు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఇలా పరిహారాలను పాటిస్తూ ఉంటారు. మన పెద్దవారు కూడా ఈ పరిహారాన్ని పాటిస్తారు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మన ఇంట్లోకి చెడు రాదని, నెగిటివ్ ఎనర్జీ రాదని, మంచి జరుగుతుందని వారి నమ్మకం. ముఖ్యంగా పూర్వకాలంలో మన పూర్వీకులు, ఋషులు వారానికి ఒకసారి ఇంట్లో ధూపం వేసేవారు, లేదా 3 రోజులకు ఒకసారి ఇంట్లో ధూపం వేసేవారు. ఇలా వేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది లోపలికి రాదని, చెడు శక్తులు ఇంట్లో ఉంటే అవి బయటకు వెళ్ళిపోతాయని, దీనివల్ల ఇంట్లో వారి ఆరోగ్యం బాగుంటుందని, ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుందని వారి నమ్మకం. అందుకే ఇంట్లో ధూపం వేయమని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇంట్లో ధూపం వేయడం వల్ల దుష్ట శక్తులు లోపలికి ప్రవేశించలేవు. అందుకే ధూపానికి అంత ప్రాధాన్యత ఉంది. ఈరోజు ఏం చెయ్యాలి అంటే మీరు వేపాకులను తీసుకోండి, ఎండబెట్టినవి లేదా వేపాకు పొడిని తీసుకోండి. ఈ వేపాకు అనేది అద్భుత ఫలితాలను తెచ్చిపెడుతుంది. ఇక రెండవది కర్పూరం, మూడవది గుగ్గిలం, మూడిటిని తీసుకోండి. వీటిని ఒక మట్టి పాత్రలోకి తీసుకుని అందులో వేసి వెలిగించండి. ఇలా వెలిగించాక పొగ వస్తుంది. ఇలా పొగ వచ్చాక ఇంట్లో మూలమూలలా ధూపం వేయండి. ఇలా వేయడం వల్ల మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు, తెలియని దుష్ట శక్తులు ఉంటే అవి పారిపోతాయి. నకారాత్మక శక్తులు తొలగిపోతాయి. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ధూపం వేయడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్కృతులు పాటిస్తున్న ఒక సాధారణ ప్రక్రియ. ఈ 3 పదార్థాలు మీకు దొరకకపోతే సాంబ్రాణి ధూపమైనా వేయండి. సాంబ్రాణి చాలా శక్తివంతమైన పదార్థం. ప్రజలు ఏదైనా శుభకార్యం చెయ్యాలి అనుకున్నప్పుడు సాంబ్రాణి వేస్తారు. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు వారు చేసే మొదటి పని సాంబ్రాణి వేయడం.
ఇది గాలిలో ఉండే ఇతర ఉపరితలాలపై ఉండే కొన్ని రకాల బ్యాక్టీరియాను కూడా చంపుతుందని విశ్వాసం. చీటికి మాటికి జబ్బు పడుతూ ఉన్నా, పిల్లలు అనారోగ్యంతో ఉంటున్నా, ఎప్పుడూ జ్వరాలతో బాధపడుతున్నా, ఏదో ఒక సమస్య వస్తూ ఉన్నా, విపరీతమైన సమస్యలను ఎదుర్కొనేవాళ్ళు వారంలో 2 సార్లు ఖచ్చితంగా ధూపం వేయండి. ఈ అమావాస్య రోజు సాయంత్రం 6 గంటలకు ఈ విధంగా ఇంట్లో ధూపం వేయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో చాలా వరకు కూడా సుఖ సంతోషాలు నిండుకుంటాయి. చెడు అనేదే రాదు. ఇది 100% ఫలితాన్ని మీకు ఇస్తుంది. ఈ 3 పదార్థాలు దొరకవు అనేవారు నార్మల్గా సాంబ్రాణి ఎక్కడైనా దొరుకుతుంది. మట్టి మూకిట్లో బొగ్గులు వేసి సాంబ్రాణి ధూపం వేయండి. ఇలా చేస్తే చాలు, చక్కని ఫలితాలు మీకు కనబడతాయి. మీరు ధూపం వేసేటప్పుడు ఈరోజు 2 లవంగాలను దాంట్లో వేసి ఇల్లంతా ధూపం వేయండి. ఎందుకంటే ఈరోజు శుక్రవారం. శుక్రవారానికి అధిపతి శుక్రుడు. శుక్రుడికి ఇష్టమైనవి లవంగాలు. కాబట్టి ధూపం వేసేటప్పుడు 2 లవంగాలు వేసి ధూపం వేయండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న చెడు అంతా బయటకు వెళ్ళిపోతుంది. అద్భుతమైన ఫలితాలు మీకు కలుగుతాయి. పిల్లలకు కూడా చాలా మంచి జరుగుతుంది. పిల్లలు మన మాట వింటారు. ఇంట్లో విపరీతమైన గొడవలు ఉంటే ఇలా చేయడం వల్ల అవన్నీ కూడా తగ్గిపోతాయి. సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందని జ్యోతిష్యులు చెప్తున్నారు. దేవుడికి మాత్రమే కాదు, ఇల్లంతా ధూపం వేయడం వల్ల ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వారంలో 1 రోజు ధూపం వేసినా 7 రోజుల నెగిటివ్ ఎనర్జీని తరిమి వెయ్యవచ్చట. ఆదివారం రోజు ధూపం వేస్తే, గుగ్గిలంతో సాంబ్రాణి పొగ వేస్తే సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు, ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది. సోమవారం రోజు ధూపం వేస్తే ఆరోగ్య వృద్ధి, మానసిక ప్రశాంతత, అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. మంగళవారం రోజు ధూపం వేస్తే శత్రు భయం, ఈర్ష్య, అసూయ తొలగిపోతాయి. కంటికి సంబంధించిన సమస్యలు ఉండవు. అప్పుల బాధ తొలగిపోతుంది. బుధవారం రోజు ధూపం వేస్తే నమ్మక ద్రోహం, ఇతరుల కుట్ర నుంచి తప్పించుకోవడంతో పాటు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. గురువారం రోజు ధూపం వేస్తే, గుగ్గిలంతో సాంబ్రాణి ధూపం వేస్తే చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. శుక్రవారం రోజు ధూపం వేస్తే లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది. శుభకార్యాలు జరుగుతాయి. అన్నిటా విజయం అందుకుంటారు. శనివారం రోజు ధూపం వేస్తే సోమరితనం తొలగిపోతుంది. ఈతి బాధలు ఉండవు. శనీశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. ప్రస్తుతం సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తున్నారు కానీ పూర్వం సాంబ్రాణి శుద్ధ చందనాన్ని కలిపి ఆవు పిడకల్లోనో గుగ్గిలంలోనే వెలిగించేవారు. ఇలా చేస్తే ఇంట్లో పరిసరాల్లో ఉండే దోమలు, సూక్ష్మక్రిములు ఈ పొగకి నశిస్తాయి. హానికరమైన రసాయనాలు ఉపయోగించరు కాబట్టి ఈ పొగ పీల్చడం వల్ల ఆరోగ్యానికి హాని జరగదు. ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. బాలింతలకు, శిశువులకు సాంబ్రాణి ధూపం వేస్తారు. చిన్నారులకు స్నానం చేయించిన వెంటనే ధూపం వేస్తే హాయిగా నిద్రపోతారు. శరీరంలోని నీరసాన్ని తగ్గించి నరాలను ఉత్తేజితం చేస్తుంది సాంబ్రాణి. మానసిక రుగ్మతలకు సాంబ్రాణి ధూపం మందులా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో కీళ్ల నొప్పుల నివారణకు, జీర్ణక్రియ, చర్మ రోగాలను తగ్గించేందుకు ఉపయోగిస్తారు. ఆస్తమా, అల్సర్, క్యాన్సర్ చికిత్స కోసం వినియోగించే మందులతో పాటు కొన్ని లేహ్యాల్లోనూ సాంబ్రాణి ఉపయోగిస్తారు. ధూపం వేసినప్పుడు వచ్చే వాసన నాడిని ప్రేరేపించి రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది. కాబట్టి ఎంతో విశేషమైన ఈ శుక్ర అమావాస్య రోజు మీరు వేపాకు, గుగ్గిలం, కర్పూరంతో ధూపం వేయండి. ఇవేవి అందుబాటులో లేనివారు కనీసం సాంబ్రాణి ధూపం వేస్తే చాలు. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళి మీ ఇంట్లో ప్రశాంతత చేకూరుతుంది. అన్ని రకాల సమస్యలు ఈ శుక్ర అమావాస్య రోజు ధూపం వేయడం వల్ల తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కాబట్టి ఈరోజు 6 తర్వాత ఇటువంటి పరిహారాలు పాటించి సకల శుభాలను పొందండి. లక్ష్మీ కటాక్షాన్ని పొందండి. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. ఓం శ్రీ మాత్రే నమః.